హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 24, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక విన్యాసం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. పిచ్ బ్లాక్ 2026 విన్యాసం, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026 సంబంధించి ఆతిథ్య దేశం ఏది, హోస్ట్ కంట్రీ ఏది, ఈ విన్యాసం లేదా ఈ ఎక్సర్సైజ్ మొదటిసారి ఎప్పుడు జరిగింది, ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు, త్రివిధ దళాల్లో ఈ విన్యాసం ఎవరికి సంబంధించింది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా ఎక్కువ మొత్తంలో మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే, మీరు ఒక్కరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేశారనుకోండి, అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు వార్తలు నిలిచే అంశం కాబట్టి పోటీ పరీక్షల్లో కూడా ప్రాధాన్యత ఉంటుంది. మరి అలాంటి రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్స్ని, డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ని 6 సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకోవాలి. వార్తలు నిలిచిన విన్యాసాలని, డిఫెన్స్ ఇంపోర్ట్స్ రక్షణ రంగ దిగుమతులని, డిఫెన్స్ రిపోర్ట్స్ రక్షణ రంగ నివేదికలని, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది, మరియు ఇటీవల కాలంలో రక్షణ రంగ ఒప్పందాలు ఏంటి, రక్షణ రంగ ఉత్పత్తులు ఏవి, ఈ విధంగా చూడాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక విన్యాసం, బహుళ దేశాలు పాల్గొన్న ఒక విన్యాసం. విన్యాసం పేరు చూడండి. ఫస్ట్ విన్యాసం యొక్క పేరు వచ్చేసేసి ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్, ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్. ఈ విన్యాసాన్ని ప్రతి ఏడాది కూడా ఒకే దేశం నిర్వహిస్తుంది. ఏంటా దేశం అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా దేశానికి సంబంధించి వారి త్రివిధ దళాల్లో ఒకటైన ఎయిర్ ఫోర్స్, ఆస్ట్రేలియాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించే ఒక విన్యాసము. మొట్టమొదటిసారి ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1981లో జరిగింది. 1981, 1981. అలా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ పిచ్ బ్లాక్ విన్యాసాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి ఈ సంవత్సరం పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్ లేదా ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026 అనేది ఇక సిరీస్గా చూస్తే ఎన్నవ ఎడిషన్ అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, 45th ఎడిషన్. 45th ఎడిషన్. మరి ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే అరౌండ్ 20 కంట్రీస్. 20 గుర్తుంచుకోండి నంబర్. మరి ప్రతి ఒక్క దేశం పేరు గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. మరి బహుళ దేశాలు పాల్గొనే ఈ వైమానిక దళ విన్యాసంలో భారత్ కూడా పాల్గొంటుందా? ఎస్. ఈసారి ప్రత్యేకత ఏంటంటే భారత్ రఫేల్ యుద్ధ విమానాలతో మొట్టమొదటిసారి పాల్గొనడం జరిగింది ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్లో. మరి ఎక్కడ జరిగింది? ఆతిథ్య ప్రాంతం వచ్చేసేసి ఆస్ట్రేలియా కంట్రీలో. ఆస్ట్రేలియాకి సంబంధించిన వైమానిక దళం నిర్వహిస్తుంది. బహుళ దేశాలు పాల్గొనే బహుళ దేశాల వైమానిక విన్యాసము. మన ఇండియా నుండి ఎయిర్ ఫోర్స్ రిప్రజెంటేషను. ఎనఫ్. ఓకేనా? ఇక ఈ విన్యాసానికి సంబంధించిన బేసిక్ పాయింట్సా. సో వెన్యూ ఎక్కడంట? రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ బేస్. ఓకేనా? షెడ్యూల్ జూలై 20th నుంచి జూలై 20, 2026 రోజున ప్రారంభమైంది. ఎప్పటి వరకు? ఆగస్ట్ 7th, 2026 వరకు. షెడ్యూల్ కూడా చూడండి. పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఆర్ నేషన్స్ అరౌండ్ 20. ఓకేనా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వైమానిక దళం. మనకి త్రివిధ దళాల్లో ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మనకి త్రివిధ దళాలు ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఆర్మీకి చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ధీరజ్ సేత్ గారు. ఇండియన్ నేవీకి ఏమో కృష్ణస్వామినాథన్ గారు చీఫ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏమో ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఉన్నారు. మరి త్రివిధ దళాల సమన్వయాధికారి ఎవరు? సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ప్రస్తుతం ఎన్ఎస్ రాజసుబ్రహ్మణ్య గారు. భారతదేశంలో 3వ సిడిఎస్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026 విత్ రఫేల్ ఫైటర్ జెట్స్ ఇన్ ఆస్ట్రేలియా. రఫేల్ యుద్ధ విమానాలతో భారత వైమానిక దళం మొట్టమొదటిసారి ఈ విన్యాసంలో పాల్గొంది. గుర్తుంచుకోండి.
ఓకేనా. సో భారత వైమానిక దళం 2026 జూలై 17న ఆస్ట్రేలియాకి రీచ్ అయింది. ఎందుకోసము? ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ కోసము. సో షెడ్యూల్ గుర్తుంచుకోండి, జూలై 20th నుంచి ఆగస్టు 7th 2026. ఓకేనా. సో భారత బృందంలో 4 రఫేల్ యుద్ధ విమానాలు, 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 రవాణా విమానాలు, 120 మందికి పైగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది. ఓకేనా, రైట్. ఈ విన్యాసాలను రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహిస్తారు. ఓకేనా. ఈ విన్యాసాల్లో రఫేల్ యుద్ధ విమానాలతో భారత వైమానిక దళం తొలిసారి పాల్గొంది. ఈ విన్యాసాల్లో దాదాపు 20 దేశాలు, 100 వరకు యుద్ధ విమానాలు, 2500 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో అధునాతన వైమానిక యుద్ధ శిక్షణ, పరస్పర కార్యాచరణ విన్యాసాలు మరియు 5వ తరం F-35 స్టెల్త్ యుద్ధ విమానాలతో సంయుక్త విన్యాసాలు నిర్వహించడం జరిగింది. ఓకేనా. మొదటిసారి ఎప్పుడు అని అడుగుతారు, 1981. మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్? 45th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద బహుళ దేశాలు పాల్గొనే ఒక వైమానిక యుద్ధ విన్యాసాల్లో ఒకటి ఇది. ఓకేనా, రైట్, ఎనఫ్. ఇక రఫేల్ యుద్ధ విమానాన్ని తయారు చేసిన సంస్థ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన దసో ఏవియేషన్. అక్కడ నుండి మనము దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇక ఆస్ట్రేలియాకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చేసేసి క్యాన్బెరా, కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్, ప్రధానమంత్రి వచ్చేసేసి యాంథోనీ అల్బనీస్. అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఒక టాపిక్లో భాగంగా ఒక దేశం గురించి చూసినా, ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక సంస్థ గురించి చూసినా, ఒక కూటమి గురించి చూసినా బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ రక్షణ రంగానికి సంబంధించి. ఎలాగూ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు ప్రశ్నని రక్షణ రంగానికి సంబంధించి అడిగాను కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ చూసాము, డిఫెన్స్ రిలేటెడ్గా చూసాము. సో కంటిన్యూషన్గా ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ని కూడా డిఫెన్స్ రిలేటెడ్గానే స్టార్ట్ చేద్దాము. ఓకేనా. అంతకంటే ముందుగా అభ్యర్థులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన యాప్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన కూడా భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. 48 hours ఆఫర్స్ అని చెప్పేసి మీకు అనౌన్స్ చేశాను. సో ఈరోజు జూలై 24th 2026 రోజున నైట్ 11కి ఈ ఆఫర్స్ అన్నీ కూడా ముగుస్తాయి. ఈసారి ఆఫర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ ఆఫర్ ప్రైస్ని ప్రకటించాము. ఆఫర్ ప్రైస్లో ఉన్న ప్రతి కోర్సు. మరొక బెనిఫిట్ ఏంటంటే ఆఫర్ ఆన్ ఆఫర్స్. ప్రతి ఒక్క ఆఫర్ ప్రైస్ పైన కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా స్పెషల్ కూపన్ కోడ్ని ఇచ్చాము. ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి మరింత బెనిఫిట్ చేసే కూపన్స్ కూడా ఇచ్చాము. ఓకేనా. సో ఈ కూపన్ బెనిఫిట్స్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి ఈ రోజుతో ముగుస్తున్నాయి. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి అన్నాను కదా, ఒక క్షిపణి ప్రయోగము, క్షిపణి మిసైల్కి సంబంధించి. సో ఇక్కడ క్షిపణి పేరు గుర్తుంచుకోండి. అభివృద్ధి చేసిన వారెవరు, ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే ఈ క్షిపణి ఎటువంటి రకం అంటే సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా, సర్ఫేస్ టు సర్ఫేస్, ఇలాంటివి చూడాలి. మరి క్షిపణి ప్రయోగం ఎక్కడ జరిగింది, ఇతర అంశాలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఆర్డిఓ వారు, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1958 ఇయర్లో స్థాపన జరిగింది. ఈ సంస్థ ప్రధాన కేంద్రం వచ్చేసేసి న్యూఢిల్లీ. ఈ సంస్థకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే రాజేష్ కుమార్ సింగ్ గారు. రాజేష్ కుమార్ సింగ్ గారు. సో గతంలో లాస్ట్ 1 month బ్యాక్ మనం అబ్జర్వ్ చేస్తే డిఆర్డిఓ చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉండే. సో మే మంత్లో తన పదవీకాలం ముగిసింది, కొత్త పర్సన్ వచ్చారు. డిఫెన్స్ సెక్రటరీయే అదనపు బాధ్యతలను. మరి డిఆర్డిఓ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. కన్సర్న్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఇక పక్కన పెడితే డిఆర్డిఓ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక అధునాతన క్షిపణి. ఏంటా క్షిపణి అంట? లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆ క్షిపణి పేరు ఏంటంటే కుషా. పేరు గుర్తుంచుకోండి, కుషా క్షిపణి. సో క్షిపణి పేరు కుషా.
దీని యొక్క ప్రత్యేకత ఏంటి? లాంగ్ రేంజ్ అంటే దీర్ఘ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది, ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యము. సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటంటే భూమిపైన లేదా ల్యాండ్ పైన క్షిపణిని ప్రయోగించడం అనుకోండి. ఆ క్షిపణి ప్రయోగం జరిగిన తర్వాత గాల్లో ఉండే ఎయిర్లో ఉండే శత్రు దేశాలకి సంబంధించిన యుద్ధ విమానాలను కానివ్వండి, శత్రు దేశాలకు సంబంధించిన అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ని కానివ్వండి పేల్చేయవచ్చు. సో దీనికంటూ ప్రత్యేక సామర్థ్యం ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. పేరు వచ్చేసేసి కుష. తయారు చేసిన వారు డిఆర్డిఓ వారు. మరి భారతదేశంలో క్షిపణి ప్రయోగాలు అనగానే ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? ఒడిషా రాష్ట్రంలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్, చాందీపూర్, బాలాసోర్ అంటే కదా ఆ ప్రాంతంలో. ఓకేనా? విజయవంతమైన క్షిపణి ప్రయోగము జూలై 23, 2026 రోజున జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. డిఆర్డిఓ వారు తయారు చేశారు. వారే ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఇక పక్కన పెడితే రక్షణ రంగానికి సంబంధించి ఒక పాయింట్ లింక్ చేసుకోవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ గరిష్ట స్థాయిని చేరింది. 1.78 lakh crore రూపీస్ రికార్డు స్థాయి ఉత్పత్తులు విలువ గుర్తుంచుకోండి. ఓకేనా? ఎనఫ్. సో కుష లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించిన డిఆర్డిఓ ఎక్కడ? సో దీన్ని ఎక్కడ అంటే ఒడిషాలోని అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ ప్రాంతంలో అధిక వేగం మరియు అధిక ఎత్తులో వచ్చే లాంగ్ రేంజ్ అన్నాను కదా, అధిక ఎత్తులో వచ్చే వైమానిక ముప్పును అనుగురించిన ఎలక్ట్రానిక్ లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందంట. యుద్ధ విమానాలు, శత్రు దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు టార్గెట్ చేయొచ్చు. వారు పంపించే క్షిపణులు ఉంటాయి కదా, సో మిసైల్స్ని టార్గెట్ చేసేస్తుంది ఇది. డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ని, సో పెద్ద శత్రు వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని, గాల్లో ప్రయాణించే దేన్నైనా కూడా నిర్ణీత లక్ష్యంలో ఇది పేల్చేస్తుంది. ఓకేనా? ఈ ఆయుధ వ్యవస్థలోని క్షిపణులు, రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం వంటి అన్ని భాగాలను డిఆర్డిఓ ప్రయోగశాలలు మరియు పారిశ్రామిక భాగస్వాములు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఈ విజయవంతమైన తొలి ప్రయోగం భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక మైలురాయిగా నిలిచిందంట. సో డిఆర్డిఓకి సంబంధించిన బేసిక్ పాయింట్స్: కుష లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకేనా? వివిధ రకాల వైమానిక ముప్పుల నుంచి దీర్ఘశ్రేణి లాంగ్ రేంజ్ ప్రొటెక్షన్ని కల్పించడము. ఎనఫ్, సరిపోతుంది. ఈ విధంగానే సింపుల్గా ఒక టాపిక్ మనకు కనబడిందంటే సింపుల్గా టాపిక్లో భాగంగా ఏదైనా సంస్థ గురించి వస్తే సంస్థ గురించి బేసిక్స్ చూడాలి, ప్రత్యేకతలు చూడాలి. ఎనఫ్. మన క్లాస్ చూస్తే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే ప్రతి టాపిక్ని కూడా కాన్సెప్ట్తో లింక్ చేస్తున్నాను, జీకే పాయింట్స్ అడిషనల్గా ఇస్తున్నాను. ఓకేనా? ఇక నెక్స్ట్ కొన్ని గణాంకాలు. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఒక 3-4 టాపిక్స్. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసేసి ముఖ్యంగా గణాంకాలకు సంబంధించి, ర్యాంకింగ్ సంబంధించి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో రెండో అత్యధిక విద్యుదీకరణ కలిగిన రైల్వే నెట్వర్క్గా భారత్ అంట. భారత రైల్వేలు ప్రపంచంలోనే. మరి మొదటి స్థానంలో ఎవరున్నారు? ఇటువంటి చూసినప్పుడు చూడాలి, స్విట్జర్లాండ్. ప్రపంచంలో విద్యుదీకరణ కలిగిన రైల్వే నెట్వర్క్ విషయంలో మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఇప్పుడు రెండవ స్థానంలో మన భారత్. ఎలక్ట్రిఫైడ్ రైల్ నెట్వర్క్ అంశంలో ఒకప్పుడు చూడండి, రైలు ప్రయాణం అంటేనే మనకు సో తరాలుగా మారుతూ వస్తుంది. ఒకప్పుడు బొగ్గు ఆధారం కానీ, తర్వాత డీజిల్ ఆధారం కానీ, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిక్ విద్యుత్ తీగలు చూస్తూ ఉంటారు మీరు, చాలా హై టెన్షన్ వైర్లు కనబడుతూ ఉంటాయి. అలా విద్యుత్ ఆధారంగా నడిచే రైళ్ల వ్యవస్థ. ఓకేనా? సో ఈ విషయంలో ప్రపంచంలోనే రెండవ స్థానానికి భారత్ చేరుకుందంట. మొదటి స్థానంలో ఎవరున్నారంటారు? స్విట్జర్లాండ్. సో ఇక్కడ మరి నెట్వర్క్కి సంబంధించి ఈ ఎలక్ట్రిఫికేషన్ భారతదేశంలో ఇప్పటి వరకు రైలింగ్లో లేదంటే రైల్వే నెట్వర్క్లో ఎలక్ట్రిఫికేషన్ అనేది ఎంతవరకు పూర్తయింది, ఈ పాయింట్ చూస్తే సరిపోతుంది. రైల్వేస్ అనే అంశము ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 3 జాబితాలు ఉంటాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని. అందులో యూనియన్ లిస్టులోకి వస్తుంది. భారతదేశంలో రైల్వేలు ఎప్పుడు ప్రారంభం? 1853 ఏప్రిల్. రైల్వేస్ సంబంధించి కన్సర్న్ మినిస్టర్ ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 2026 జూలై 22 నాటికి భారతీయ రైల్వేల బ్రాడ్గేజ్ నెట్వర్క్లో 99.6% విద్యుదీకరణ పూర్తయింది, ఎలక్ట్రిఫికేషన్.
దీంతో 100% విద్యుదీకరణ కలిగిన స్విట్జర్లాండ్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యధిక విద్యుదీకరణ ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిన రైల్వే నెట్వర్క్గా మన భారతీయ రైల్వేలు రికార్డు. 2014 నుంచి 2026 వరకు భారతీయ రైల్వేలు 48,072 రూట్ కిలోమీటర్లను విద్యుదీకరించింది. ఇంత గణాంకాలు చూడాల్సిందే. 2014కు ముందు 6 దశాబ్దాల్లో అంటే లాస్ట్ 60 ఇయర్స్లో 21,801 రూట్ కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరించారు. సింపుల్గా చూడండి, 2014 అనేది ఎందుకు ఇక్కడ ఒక ఇయర్గా స్పెషల్ ఇయర్గా మనం చూస్తున్నామంటే 2014 సంవత్సరం మే నెలలోనే కదా మనకు భారత ప్రభుత్వము కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. బీజేపీ లెడ్ ఎన్డీఏ, నరేంద్ర మోదీ గారి శకం ప్రారంభమైంది. అంతకుముందు ఆ తర్వాత ఏ విధంగా ఉందని చెప్తున్నాను. ఓకేనా? 2014 కంటే ముందు 60,000 తీసుకుంటే ఇంతే ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. 2014 నుండి తీసుకుంటే ఇంత. ఓకేనా? సో విద్యుదీకరణను ప్రధాన రైల్వే మార్గాలు, శాఖా మార్గాలు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లకు విస్తరించారంట. రైల్వే నిర్వహణలో డీజిల్ వినియోగము 2015-16లో 293 కోట్ల లీటర్ల నుంచి 2024-25లో 108 కోట్ల లీటర్లకు తగ్గింది నిర్వహణకు సంబంధించి ఎనర్జీ. దీంతో దిగుమతి ఇంధనంపై ఆధారపడడం తగ్గి పర్యావరణహిత రైల్వే వ్యవస్థకు తోడ్పడింది. ఇటీవల రైల్వేలో కూడా చూడండి ఇంకా ఇన్నోవేషన్. హైడ్రోజన్ ట్రైన్ ప్రారంభమైంది. జూలై 2026లో భారత ప్రధాని గారు ప్రారంభించారు. హర్యానాలో జింద్ సోనిపట్ ప్రాంతాలను కనెక్ట్ చేస్తుంది. ప్రత్యేకత ఇవన్నీ కూడా మనం చూసాము. 2026 జూన్ నాటికి భారతీయ రైల్వేలు 1,260 మెగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ఏర్పాటు చేసినాయి. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రయాణిస్తుంది. రైల్వేలో కూడా రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకేనా? రైట్. ముఖ్యమైన తులనాత్మక అంశాలు. ప్రపంచంలో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిన రైల్వే వ్యవస్థ అంటే స్విట్జర్లాండ్ 100%తో మొదటి స్థానం. సెకండ్ పొజిషన్లో మన భారత్, థర్డ్ పొజిషన్లో చైనా అని అంట. సరిపోతుంది. ఓకేనా? రోడ్డు రవాణాతో పోలిస్తే రైలు రవాణా టన్ను కిలోమీటర్కి సుమారు 89% తక్కువ కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుందంట. సో భారతీయ రైల్వేలకు సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఒకటి ఇండియన్ రైల్వేస్. ఇక నెక్స్ట్ ఒక రిపోర్ట్. వార్తలు నిలిచిన నివేదికలపైన, సూచీలపైన, ర్యాంకింగ్లపైన, గణాంకాలపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక రిపోర్ట్, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక నివేదిక లేదా రిపోర్ట్ని మనం వార్తల్లో చూస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్గా ఎలా చదవాలంటే ఆ రిపోర్ట్ యొక్క కవర్ పేజ్ చూడండి. ఫస్ట్ కవర్ పేజ్ పైన ఆ రిపోర్ట్ పేరు ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోండి, ట్రాన్స్లేషన్ చేయకండి. మరియు ఆ కవర్ పేజ్ పైనే మనం ఏ పాయింట్స్ని గమనించవచ్చు అంటే ఆ రిపోర్ట్ని విడుదల చేసిన సంస్థలేంటి. ఇక రిపోర్ట్ ఆ కవర్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత గణాంకాలు, వందలాది పేజీలు ఉంటాయి. అవన్నీ మనం చదవాలా అంటే ఆ బుక్ మొత్తం చదవాలంటే అవసరం లేదు. నేను ఏ పాయింట్స్ అయితే చెప్తానో ఆ పాయింట్స్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఓకేనా? పోటీ పరీక్షల కోణంలో ఒక 5-6 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. అవే చూడండి, అవే వస్తాయి. ఓకేనా? సో ఆస్పిరెంట్స్ ఎలా ఉండాలంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షల కోణంలో 100%గా యూస్ఫుల్గా ఉండాలి. ఏది పడితే అది కాదు. మనం పాయింట్ చూసామంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో కనబడాల్సిందే. సో ఇక్కడ చూడండి, రిపోర్ట్ పేరు ఏంటంటే ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఆహార భద్రత ఎలా ఉంది, పోషకాలు లేదా పోషక గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ నివేదిక ద్వారా తెలుసుకోవచ్చు. సో ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. ట్యాగ్లైన్ ఏమి ఇచ్చారు ఈ రిపోర్ట్కి అంటే అండర్స్టాండింగ్ అండ్ అడ్రస్సింగ్ ద హై కాస్ట్ ఆఫ్ ఏ హెల్దీ డైట్ అని ఇచ్చారు. ఓకేనా? దీన్ని సోఫీ రిపోర్ట్ అంటాం. సోఫీ రిపోర్ట్ అంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్, సోఫీ రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ప్రైమరీగా ఎవరు రిలీజ్ చేస్తారంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అనే పదం వచ్చిందంటే మ్యాక్సిమం ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండొచ్చు? రోమ్, ఇటలీ. రీసెంట్గా మనం చూసాము ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది కదా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటలీ దేశ పర్యటనలో భాగంగా అగ్రికోలా అనే ఒక మెడల్ ఇచ్చింది ఆ సంస్థ. అగ్రికోలా మెడల్ ప్రతిష్టాత్మక పురస్కారం, FAO ఇచ్చే పురస్కారము. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఆ టాపిక్ని. అభ్యర్థులకు నేను ఏం చెప్తున్నానంటే కొన్ని టాపిక్స్ వచ్చినప్పుడు కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాను. ఈ విధంగా లింక్ చేసినాం అనుకోండి రివిజన్ కూడా అయిపోతుంది. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్
ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే సంస్థ ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. కానీ ఈ రిపోర్ట్ సిద్ధం చేయడంలో, ఈ రిపోర్ట్ని రూపకల్పన చేయడంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు కూడా భాగమవుతాయి. ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ అవుతుంది ఈ రిపోర్ట్. మరి ఏ సంస్థలు భాగస్వాములు ఈ రిపోర్ట్ తయారు చేయడంలో అంటే ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం కూడా రోమ్, ఇటలీయే. యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటాము, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తుంది, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఫుడ్ అని వచ్చింది ఆటోమేటిక్ ఇక్కడ హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో వీరు విడుదల చేసిన ఈ రిపోర్ట్లో ఏముంది గణాంకాలు పోటీ పరీక్షల కోణంలో చూద్దాము. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ జూలై 2026లో విడుదల చేసిన రిపోర్ట్ ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. సోఫీ రిపోర్ట్ 2026. సోఫీ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. థీమ్ అండర్స్టాండింగ్ అండ్ అడ్రస్సింగ్ ద హై కాస్ట్ ఆఫ్ ఏ హెల్దీ డైట్. ట్యాగ్లైన్ అన్నాను కదా, అదే థీమ్ అనుకోండి. 2025లో ప్రపంచ జనాభాలో వరల్డ్ పాపులేషన్ మొత్తాన్ని తీసుకుంటే అందులో 645 మిలియన్లు అంటే 7.8%. ప్రపంచ జనాభాలో 7.8% లేదా ప్రపంచ జనాభాలో 645 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారంట, హంగర్ సిచ్యువేషన్లో ఉన్నారంట నివేదిక చెప్తుంది. ఇది గతంతో ఏదైనా రిపోర్ట్లో గణాంకాలను కంపారేటివ్ స్టడీ చేయాలి, కంపేర్ చేస్తున్నాను. 2024లోని 8.1%తో పోలిస్తే స్వల్ప తగ్గుదల. సో పురోగతి అని చెప్పొచ్చు. ఆకలి కేకలు తగ్గుతున్నాయంటే మనం పురోగతి సాధించినట్టే. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు ఉంటాయి కదా. 17 లక్ష్యాల్లో గోల్ నెంబర్ 2ని ఇక్కడ లింక్ చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. ఆ 17 గోల్స్ని మీకు తరచూ నేను రిపీట్ చేస్తున్నాను. ఒక టాపిక్ చెప్పగానే ఏ గోల్ లింక్ చేసుకోవాలి మీకు ఐడియా రావాలి. ఈ పురోగతి ఉన్నప్పటికీ 2030 నాటికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 జీరో హంగర్ లక్ష్యాన్ని ప్రపంచం చేరుకునే పరిస్థితిలో లేదంట. 2019తో పోలిస్తే 2025లో ఆకలితో ఉన్నవారి సంఖ్య ఇంకా 61 మిలియన్లు ఎక్కువగా ఉందంట 2019తో కంపారిజన్. 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రారంభమైన 2015లో ఆకలి శాతం 8% ఉంటే 2025లో అది 7.8%గా నమోదైంది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ జరిగితే 2030 నాటికి దీర్ఘకాల పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 511 మిలియన్లకు తగ్గొచ్చని నివేదిక చెప్పింది. గణాంకాలు చూడండి డైరెక్ట్గా. కాన్సెప్ట్ ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడ మీకు మ్యాక్సిమం కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చమురు, వాయువు, ఎరువుల సరఫరాలో అంతరాయాలు కొనసాగితే, చమురు మరియు గ్యాస్ ఎరువుల సరఫరాలో అంతరాయాలు కనుక కొనసాగితే, ఎందుకు అంతరాయాలు కొనసాగుతున్నాయని ఇక్కడ పాయింట్ చెప్పానంటే, ప్రస్తుతం చూడండి వెస్ట్ ఏషియా అశాంతికి అడ్డగా మారింది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, హార్ముజ్ జలసంధి సంక్షోభ పరిస్థితిలో ఉంది. ప్రపంచ చమురు రవాణా మొత్తం కూడా సంక్షోభ పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితులు అన్నట్టు ఈ సంఖ్య 522 మిలియన్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. మొదటిసారిగా ఆసియా స్థానంలో ఆఫ్రికా ఎక్కువ పోషకాహార లోపం ఉన్న ప్రజలు నివసించే ప్రాంతంగా నిలిచిందంట. ఇక భారత్ గణాంకాలు చూద్దాము. ఈ రిపోర్ట్లో పోషకాహార లోపంతో ఉన్న జనాభా 142.5 మిలియన్లు అంట. గత 20 సంవత్సరాలు 42% తగ్గుదల నమోదైంది భారతదేశంలో. ఆరోగ్యకరమైన ఆహారం ఖర్చు ఏ విధంగా ఉంది? రోజుకు ఒక్కొక్కరికి దాదాపు $4.11. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని ప్రజలు మన భారతదేశంలో 520.1 మిలియన్ల జనాభాని అంట. సో రిపోర్ట్ని సిద్ధం చేసిన వారెవరు? FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. 1945లో స్థాపన, రోమ్, ఇటలీ కేంద్రం పనిచేసే. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా క్యో డ్యూంగ్యూ గారు ఉన్నారు. మాతృ సంస్థ ఐక్యరాజ్య సమితి ప్రధాన లక్ష్యం ప్రపంచంలో ఆకలిని నిర్మూలించి ఆహార భద్రతను సాధించడం. మరి ఆహార భద్రత అంటే భారతదేశంలో చట్టం ఉందా అంటే ఎస్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో సోఫీ రిపోర్ట్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ ఎవరెవరు విడుదల చేస్తారు, సహకారం అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపము మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటు స్థితిని అంచనా వేస్తుంది. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి. ఓకేనా, రైట్.
ఇక ఈరోజు ప్రశ్న, భారత్లో తొలి కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల అభయారణ్యము ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకి ఏమని పేరు పెట్టారు? సో ఇక్కడ భారత్లో తొలి కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల అభయారణ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? లొకేషన్. సో ఎక్కడ ఏర్పాటు చేశారు? సో స్టేట్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రాజెక్ట్కి ఏమని పేరు పెట్టారు? సో ప్రాజెక్ట్ పేరు గురించి చెప్పాను మీకు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పిన టాపిక్ ఇది. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కుష దీర్ఘశ్రేణి క్షిపణి తొలి విజయవంతమైన ప్రయోగాన్ని నిర్వహించిన డిఆర్డిఓ ప్రత్యేకతలు ఏంటి? సముద్ర ప్రదక్షిణ నౌకాయాన యాత్ర విజయవంతంగా పూర్తయింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన వెజల్ ఏంటి? త్రివేణి. 314 రోజులు జరిగిన ఒక సుదీర్ఘ పర్యటన. డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని నాటికల్ మైల్, ఇవన్నీ అడుగుతారు. ప్రపంచంలో రెండో అత్యధిక విద్యుదీకరణ కలిగిన రైల్వే నెట్వర్క్గా భారతీయ రైల్వేలు. మొదటి స్థానంలో ఎవరైనా 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిన రైల్వే వ్యవస్థ స్విట్జర్లాండ్. రెండో స్థానంలో మన భారత్. ఇక ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఒక నివేదిక, ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్. సో గణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఈ నివేదికను విడుదల చేసిన సంస్థలు ఏంటి? ఇక భారతదేశపు తెల్ల బంగారంగా, వైట్ గోల్డ్గా భారత ప్రభుత్వం రీసెంట్గా జూలై 22 విడుదల చేసిన ఒక అఫీషియల్ డాక్యుమెంట్లో పత్తిని పేర్కొంది. సో పత్తికి సంబంధించిన గణాంకాలు అన్నీ చెప్పాను. పత్తి ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, కన్జంప్షన్ ఏ విధంగా ఉంది, ఎక్స్పోర్ట్ ఏ విధంగా ఉంది. సో పత్తి సాగు విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో భారత్. ప్రొడక్షన్ ఎట్ ద సేమ్ టైము కన్జంప్షన్లో మాత్రం ప్రపంచంలో రెండో స్థానంలో భారత్ ఉంది. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఇక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్కి సంబంధించి ర్యాంకింగ్స్. ఓకేనా? జాన్జిబార్ అధ్యక్షుడు హుసేన్ అలీం విని భారత పర్యటన, అఫీషియల్ విజిట్. ఈ పర్యటనలో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందాలు ఏంటి? పేపర్ లీకేజీ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు. భారతదేశంలో ఢిల్లీ హైకోర్టు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రభుత్వం లేదా భారత ప్రధాని గారు ప్రకటించిన కొద్ది గంటల్లోనే తీసుకున్న ఒక నిర్ణయం. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఎవరు? జడ్జి అను గ్రోవర్ బాలి గారు. రాజ్యసభలో మిషన్ వాత్సల్య పోర్టల్ గురించి ప్రస్తావన. ఈ మిషన్ వాత్సల్య పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో లక్ష్యం ఏంటి అడుగుతారు. జొన్నగిరి బంగారు గనికి స్వర్ణగిరి బంగారు గని అని పేరుని మార్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ జొన్నగిరి గోల్డ్ మైన్ అఫీషియల్గా కమర్షియల్గా వాణిజ్యపరంగా ఎప్పుడు ప్రారంభమైంది? జూన్ 24, 2026. ప్రత్యేకత ఏంటి? ప్రాంతం ఏంటి? సో ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకి ఏపీఈడిబి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య కుదిరిన ఒప్పందము. సంజీవని ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ చూస్తాము. దీనికి సంబంధించిన పురోగతి ఏంటి? సంజీవని ప్రాజెక్ట్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఏంటి? ఉద్దేశం ఏంటి? ఇక కామన్వెల్త్ క్రీడల ప్రత్యేకతలు నిన్నటి క్లాస్లో చూస్తాము. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో మన భారత్కి ఖాయమైన ఒక పథకము. ఓకేనా? సో ఎవరికి? అస్సాం రాష్ట్రానికి చెందిన బాక్సర్ లవ్లీనా బర్గోహెన్ గారికి. సో ఈరోజు ప్రశ్న, భారత్లో తొలి కృత్రిమ మేధస్సు ఆధారిత పక్షుల అభయారణ్యం ఎక్కడ ఏర్పాటు చేశారు? లొకేషన్. ఈ ప్రాజెక్ట్కి ఏమని పేరు పెట్టారు? ఓకేనా? సో అభ్యర్థులు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ మన యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆఫర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రి 11 గంటలకి పూర్తవుతాయి. సో ఈరోజే యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆఫర్స్ని అవైల్ చేసుకోండి. సో ఈసారి ఆఫర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థికి స్పెషల్ కూపన్ కోడ్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆఫర్ ప్రైస్తో పాటు కూపన్ కోడ్ కూడా. సో ఈ కూపన్ కోడ్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి, ఈరోజు నైట్తో పూర్తవుతాయి. ఓకేనా? సో ఇక ఈ క్లాస్కి సంబంధించి మీకు ప్రతిరోజు క్లాసెస్ ఇస్తున్నాను కదా. కంప్లీట్ క్లాస్ అనేది మాత్రం మీకు CA 360 కోర్స్లో ఉంటుంది. CA 360 2026 కోర్సులో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. సో క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత తెలుగు అభ్యర్థుల కోసం తెలుగులో, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో నేను పీడిఎఫ్ని, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని ఇస్తున్నాను. ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండప్ వీడియోస్ ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. 1 లైనర్ కరెంట్ అఫైర్స్, స్పెషల్ వీడియోస్, ఇవన్నీ కూడా మీకు CA 360 కోర్సులో ఉంటాయి. ఓకేనా? సో
ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో లింక్ చేసి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ